హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అమ్మాయి కథ చెప్పబోతున్నా. ఆమె పేరు సావరి, ఒక కిన్నర్. ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి కదా. ఎవరికో ఏదో కావాలి, ఎవరికో ఇంకేదో. కానీ సావరికి కావాల్సింది ఒక సాధారణ కల, ఒక కుటుంబం, ఒక పెళ్ళి. కాని మన సమాజం ఆమెను అది సాధించనిస్తుందా? ఈ కథలో ఆ ఎమోషనల్ జర్నీ చూద్దాం. రండి, స్టోరీలోకి వెళ్దాం. కథ మొదలవుతుంది ఒక చీకటి గదిలో. సావరి కూర్చుని ఏడుస్తోంది. అక్కడికి హరీందర్ అనే వ్యక్తి వస్తాడు, కొత్త బట్టలు ఇచ్చి. ఇవి వేసుకుని రెడీ అవ్వు, నీ పెళ్లి ఫిక్స్ అయింది అంటాడు. సావరి ఏడుస్తూ, భయ్యా, నా పెళ్లి చేయొద్దు, నన్ను ఏ పని చేయమన్నా చేస్తా అంటుంది. కాని హరీందర్, పెళ్లి అయ్యాక నిన్ను వదిలేస్తా, నీ భర్త కూడా వదిలేస్తాడు అంటాడు. హరీందర్ షాకింగ్ సీక్రెట్ ఏంటంటే, వాడు పెళ్ళిళ్ళు చేయించే వ్యాపారం చేస్తాడు. సావరి కిన్నరని తెలిసికూడా ఆమెను బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. ఎదుటివాళ్లకు అబద్ధం చెప్పాడు. హరీందర్ సావరిని బెదిరిస్తూ రెడీ అవ్వమంటాడు. కాసేపటికి భవన్, అతని తాత వస్తారు సావరిని చూడడానికి. భవన్ సావరిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. కాగితాలు అడిగితే, హరీందర్, ముందు చెప్తే తెచ్చేవాడిని, ఇప్పుడు ఎక్స్ట్రా 2000 ఇవ్వాలి అంటాడు. భవన్ తాత, కాగితాలు ఎందుకు? ఆడదానికి పెళ్లి తర్వాత ఇంట్లో ఉండాల్సిందే అంటాడు. భవన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తాతే అతన్ని పెంచాడు. భవన్ జమీన్ అమ్మి 5 లక్షలు సంపాదించి పెళ్లికి సిద్ధమయ్యాడు. హరీందర్ పండితుడిని తెచ్చి అప్పటికప్పుడు పెళ్లి చేసేస్తాడు. భవన్ చాలా దూరం నుంచి వచ్చాడు. పెళ్లి అయ్యాక ఊరికి వెళ్తాడు. గ్రామంలో అందరూ, చివరకు భవన్ పెళ్లి అయ్యింది అని పొగుడుతారు. రాత్రి భవన్ ఫ్రెండ్స్తో పార్టీ చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది, ఆ ఊర్లో అమ్మాయిలు చాలా తక్కువ. ఎందుకంటే అమ్మాయిలను భారంగా భావించి పుట్టకముందే చంపేస్తారు. కూతుళ్లను చంపితే కోడళ్ళు ఎలా తెస్తారు అనే సామెత ఇక్కడ నిజం. కోడళ్ళు బయటి ఊళ్లనుంచి కొనుక్కొస్తారు. ఇక్కడి పిల్లలను ఎవరూ తీసుకెళ్లరు. సావరిని చూసేందుకు ఊరి ఆడవాళ్లు వస్తారు. ఆమె అందాన్ని మెచ్చుకుంటారు. రాత్రి భవన్ దగ్గరికి వస్తే సావరి షాకింగ్ నిజం చెప్తుంది, నేను అమ్మాయి కాదు, కిన్నర్ని. భవన్ షాక్ అవుతాడు. తాతకు చెప్పి ఏడుస్తాడు, తాత, నా 5 లక్షలు పోయాయి, ఇప్పుడు ఏం చేద్దాం? తాత కోపంతో సావరిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నీవు అమ్మాయిలా నటించి మమ్మల్ని మోసం చేశావ్ అంటాడు. భవన్ అడ్డుకుంటాడు. సావరి, నేను మోసం చేయలేదు. హరీందర్ నన్ను, నా తమ్ముడిని చంపేస్తానని బెదిరించాడు. వాడు హంతకుడు, థానెకు వెళ్ళండి అని చెప్తుంది. మర్నాడు భవన్, తాత థానెకు వెళ్తుంటే, ఊరి వ్యక్తి, మీ గురించి అందరూ మంచి మంచి మాటలు చెప్తున్నారు అంటాడు. తాత ఆగ భవంతో, నీ పెళ్లితో ఊర్లో గౌరవం వచ్చింది. కిన్నరని తెలిస్తే మన మానం పోతుంది. థానెకు వెళ్తే డబ్బులు కూడా ఖర్చవుతాయి. సావరి బహుశా ఇప్పటికే చనిపోయి లేదా పారిపోయి ఉంటుంది అని ఇంటికి తిరిగి వెళ్తారు. కాని ఇంట్లో సావరి ఊహించని సర్ప్రైజ్. ఇల్లు శుభ్రంగా, రుచికరమైన భోజనం రెడీ. తాత, ఆడదానికి 2 పనులు, పిల్లలు కనడం, ఇంటి బాధ్యత. ఒకటి లేకపోతే రెండోది చేస్తే చాలు. డబ్బు వసూలైతే దీన్ని గెంటేస్తాం అంటాడు. సావరి తన నిజాన్ని దాచుకోవడానికి ఊర్లో ఎవరూ లేనప్పుడే బావి దగ్గరకు వెళ్తుంది. ఆడవాళ్లు మాట్లాడితే మౌనంగా వెళ్ళిపోతుంది. రోజూ తాత పాదాలు పట్టుకుంటుంది. భవన్ పాదాలు పట్టుకోబోతే, నేను ముసలివాడినైతే పట్టుకో అంటాడు. సావరి, నన్ను బుడతనంలోనూ ఉంచుతావా అని అడుగుతుంది. భవన్ తన గతం చెప్తాడు. నా తల్లి ఒక అమ్మాయిని కన్నది, తాత ఆమెను ఆకలితో చంపేశాడు. సావరి తన బాల్యం చెప్తుంది. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. చిన్నాన్న నన్ను హరీందర్కి అమ్మేశాడు. ఇక్కడైతే నా నిజం ఎవరికీ తెలీదు. నాతో మాట్లాడతారు. భవన్, నీవు మేళాకు వెళ్తావా అని అడిగితే, సావరి సంతోషంగా, నిజంగా తీసుకెళ్తావా అంటుంది. భవన్ తాతను ఒప్పిస్తాడు. నటనగా కట్టెలు ఎత్తబోయి పడిపోతాడు. తాత, నా నడుమికి దెబ్బ తగిలింది, సావరిని తీసుకెళ్తా అంటాడు. మేళాలో సావరి బట్టలను అందంగా అమర్చి 2000 సంపాదిస్తుంది. భవన్ సంతోషంగా ఆ డబ్బు ఆమెకు ఇస్తాడు. సాయంత్రానికి అన్నీ అమ్ముడవుతాయి. డాన్స్ చూస్తూ ఇంటికి వస్తారు. భవన్ తాతకు డబ్బు ఇచ్చి, సావరికి రహస్యంగా జుంకాలు గిఫ్ట్ చేస్తాడు. సావరి భవన్కి ఖేత్లో భోజనం తీసుకెళ్లి, శివుడి అర్ధనారీశ్వర ఫోటో చూపిస్తుంది. నేను అలాంటిదానే కదా అంటుంది. రాత్రి తాత ఊరివాళ్లతో మాట్లాడుతుంటే, 3 నెలలైంది, శుభవార్త ఎప్పుడు అని అడుగుతారు. తాత భవన్తో, వైద్యుడి దగ్గర సావరి బంజనని సర్టిఫికెట్ తెమ్ము అంటాడు. భవన్, ఊరివాళ్లు నన్ను నామర్దంటారు, జమీన్, డబ్బు పోయాయి అని వాదిస్తాడు. సావరి విని ఏడుస్తూ, ఇదంతా నావల్లే, మన్నించు అంటుంది. భవన్, నీవు దూరంగా వెళ్దామని అడిగావు కదా, నాకు ధైర్యం లేదు అంటాడు.
మర్నాడు తాత సావరిని పాదాలు పట్టమంటాడు. ఆమె గౌరవంగా పట్టుకుంటే వాడు బలవంతం చేస్తాడు. సావరి తప్పించుకోబోతే తలను గట్టిగా కొడతాడు. ఆమె స్పృహ కోల్పోతుంది. భవన్ వచ్చి చూసి తాతను కొడతాడు. ఊరివాళ్లు గుమిగుడతారు. తాత, సావరి కిన్నర్ భవన్ నాకు చెప్పలేదు అని అబద్ధం చెప్తాడు. భవన్ నిజం బయటపెడతాడు. పంచాయతీలో తాత 5 లక్షలతో పెళ్లిచేశా, భవన్ నన్ను కొట్టాడు అంటాడు. సావరి, భవన్ ప్రేమించలేదు, నేనే ఇక్కడ ఉండమన్నా అని అందరి ముందు భవన్ గౌరవం కాపాడుతుంది. పంచాయతీ ఫైనల్ తీర్పు: భవన్ తాతను క్షమించాలి, సావరి ఊరు వదిలేయాలి. భవన్ తాత పాదాలు పట్టుకుంటాడు. సావరి బస్టాప్కి వెళ్తుంది. భవన్ వస్తాడని ఊహిస్తుంది. కాని ఒక వ్యక్తి, నీవు మోసం చేసే కిన్నర్వే కదా అంటాడు. బస్సులో సీటు దొరకదు. కండక్టర్, సీట్కి వెళ్ళు అంటే సావరి ఏడుస్తూ, నేను హిజ్రాని, మాకు ఎక్కడా చోటులేదు అంటూ కింద కూర్చుంటుంది. ఫ్రెండ్స్, కిన్నర్లు కూడా మనుషులే. వాళ్లకు కలలు, ఫీలింగ్సుంటాయి. కాని మన సమాజం వాళ్లను ఒప్పుకోదు. ఇదే కథలోని నల్లని నిజం. మీ ఫీలింగ్స్ కామెంట్స్లో చెప్పండి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.